వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడూ చేసేలా కాకుండా కొత్తగా చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్పెషల్ డేస్లో నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా చికెన్ ఫ్రై అనేది ఎక్కువగా చేస్తుంటారు కదా. అందుకే మీకోసం ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను 1.5 kg చికెన్ని ఉప్పు వేసి బాగా వాష్ చేసుకుని వాటర్లో సపరేట్ చేసి పీసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, అలానే వాష్ చేసుకున్న పుదీనా, అలానే 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 5 minutes తర్వాత మూత తీసి పీసెస్ని వాటర్ లేకుండా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై కోసం ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మసాలా కోసం మిక్సర్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీరా, 1 స్టార్ పువ్వు, 1 స్పూన్ దోసపప్పు, 1 జాజికాయ ముక్క, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ముక్క, జాపత్రి వేసి స్మూత్గా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసి ఒక 5 minutes ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకుందాం. వీటిని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేయించిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు అలానే సాల్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఉడికించుకున్న చికెన్ని వేసుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తడి మసాలా 1 స్పూన్, అలానే గరం మసాలా 2 స్పూన్స్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేస్తే మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి లేట్ ఎందుకు, చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.